కాలభైరవ విగ్రహాన్ని పెడుతున్నాం. వాస్తవంగా క్రేన్తో పెట్టచ్చు, అది చాలా బరువు ఉంటుంది. సరే నేను అన్నాను, పెట్టేద్దాంలేండి, ట్రై చేద్దాము అన్నాను. సరే అరేంజ్మెంట్స్ అన్నీ అయినాయి. ఆ స్వామిని పెట్టేటప్పుడు ఏమైందంటే చాలా బరువు ఉన్నాడు ఆయన, పైగా 30 ఇంచుల విగ్రహము. అక్కడ చక్రవర్తి, భవానీ, లక్ష్మి అటువైపు ఉన్నారు, నేను ఒక్కరి ఇటువైపు ఉన్నాను. దాన్ని తోసుకుంటూ వస్తున్నాం. ఏం జరిగింది, ఆ యొక్క వెయిట్ అంతా నా లెఫ్ట్ హ్యాండ్ మీద పడింది. అంటే ఇప్పుడు నేను ఇట్లా అడ్డుకోవాలి దాన్ని నా హ్యాండ్ తోటి, ఆ మూర్తిని. ఏంది అడ్డుకునేది, ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్కి నొప్పులు వచ్చినాయి. అందువల్ల మళ్ళీ ఎక్కువ మనం స్ట్రెయిన్ ఇస్తే మంచిది కాదని నేను ఊరికి అట్లా ట్రై చేస్తూ ఉన్న పట్టుకోవడానికి నెమ్మదిగా. కానీ ఏం జరిగింది, వచ్చి నా మీద పడింది. పడడం అంటే ఏం లేదు, అట్లా తోస్తున్నప్పుడు వచ్చి మీద పడుతుంది అంతే. ఇంకా నేను అనుకున్నాను ఇది కింద పడిపోతుందేమో విగ్రహము, ఎందుకు వచ్చింది మీరు పట్టుకోండి రా అని అరవబోతున్నాను. చూడండి, కాశీ కాలభైరవుడు ఆవాహనమైనాడు. ఆవాహనమై ఒక్కసారిగా అని ఇలా తిప్పేసి అలా పెట్టేశాను. అట్లా పెట్టలేము, అది 3-4 పట్టుకున్నా కూడా పెట్టలేరు, అది అంత బరువు ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. దేవుని శిరస్సును ఖండించిన మహాదైవం, భైరవీ దేవి పతి దేవుడు, కాశీ క్షేత్రపాల